ఏడు తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రజలకు విముక్తి లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విమోచన దినానికి 2023 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రజలకు విముక్తి లభించిందని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఎన్ని మంచి పనులు చేసినా బానిసలుగా చూశారని, స్వేచ్ఛను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం ప్రభుల ఆగడాలు తట్టుకోలేక నాడు తిరుగుబాటు చేస్తే నేడు గులాబీ నేతల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నారు వివరించారు. స్వేచ్ఛ లాక్కుంటే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. 1948 సెప్టెంబర్ 17లో దేశం ఒకసారిగా మన వైపు చూసింది. ప్రపంచంలో ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది. అరాచకం నుంచి విముక్తి పొందేందుకు సాయుధ పోరాటం జరిగింది. నిజాం హయాంలోని కాసిం రాజ్వీ ఆధిపత్యాన్ని తాను చలాయించాలని కేసీఆర్ అనుకున్నారు. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది. నిజాం, కేసీఆర్ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు, కానీ సారూప్యత ఒకటే. బతుకమ్మ పండుగను కొందరు వ్యాపార వస్తువుగా, ఆట వస్తువుగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బతుకమ్మ బోనాలు ఆనాదిగా తెలంగాణలో జరుపుకుంటున్న పండుగలని చెప్పారు. ఎవరున్నా లేకుని ఈ పండుగలు జరుగుతాయని చెప్పారు. ప్రైవేట్ చేతుల్లో ఉన్న ధరణిని ప్రభుత్వ సంస్థలకు అప్పగించామన్నారు. ధరణి పోర్టల్ను ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే అసలు విషయం బయటపడుతుందని పేర్కొన్నారు. తప్పులకు కారణమైన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.